వాళ్ళ దగ్గర నువ్వు దొరికినావు 1920.
మంచిగా ఈ పనల్లా ఆడుకోవడమే. ఇప్పుడు ఫోటోలకి పోగలుగుతారేరా? మన సూర్యుడు చలమంతలో తాను
రాధిక ఒక ఇండోర్ ప్లాంట్ తీసుకొని దాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. కరతాళ మానవులతో వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. విద్యార్థులందరినీ వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. కరతాళ మానవులతో తెలుగు టీచర్ గారైన గౌరవశ్రీ సోమనాథ్ సోషల్ టీచర్ శ్రీ ఎల్లారెడ్డి సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా వారికి ఇండోర్ ప్లాంట్ అందించవలసిందిగా కోరుతున్నాము. కల్పన అండ్ నవత. విచ్చేసిన పూర్వ విద్యార్థులు, వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకి స్వాగతం అండ్ సుస్వాగతం. మనం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తాం. సార్లను ఒకసారి జ్యోతి ప్రజ్వలన దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. దర్శన విదౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య నిమిల్నాది సమయే కిం దీపమథో భవాన్ పరమకం జ్యోతిస్య తస్మై ప్రభో. श्यामला मातरं वन्दे मातरं शुक्लज्योत्स्ना गोपिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे భారమైన మనస్సుల సాక్షిగా వారికి నివాళులర్పిస్తూ ఈ వేదిక సాక్షిగా చెబుతున్నాం, మీరు మా గుండె లోతుల్లో సదా పదిలం. కావున ఇంతటి మహత్కార్యంలో వారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందువలన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ 2 నిమిషాల పాటు మనందరం మౌనం పాటించి తదనంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. వాళ్ళ పేర్లు గుర్తు చేసుకుంటూ వాళ్ళందరినీ ఈ సందర్భంగా మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ మనందరం మౌనం పాటిస్తాం. వారు శ్రీ బొల్లం సత్యనారాయణ గారు, దాసరోజ్ గంగాధర్ గారు, యాసారపు కొండయ్య గారు, గంగాధరి చంద్రయ్య గారు, సమ్మెట విజయరావు గారు, తాడూరి కిషన్ రావు గారు, జనలైట్ గారు, వీరు ఉపాధ్యాయులు. అదేవిధంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి మా ప్రియమిత్రులు శ్రీ గాంధారి కృష్ణ గారు, భోగి యాదగిరి గారు,
ఉపేందర్ గారు, సముద్రాల సతీష్ గారు, నరసింహారెడ్డి గారు, వీరందరికీ ఈ సందర్భంగా బాధాతప్త హృదయంతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. ఓకే, స్టార్ట్. మన గురువుల ఆశీస్సులు మళ్ళీ మనం ఒక్కసారి తనివి తీర తీసుకోవడము నిజంగా మనందరి అదృష్టంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భూమి మీద ఎన్నో వృత్తులు ఉన్నా, అన్ని సింహంలా సింహాసనంపై కూర్చున్న రాజైన, సింహాసనంపై కూర్చున్న రాజైన, మంది మార్పాలతో మందహాసం చేసే మంత్రైన, కుచేలుడైన, కుబేరుడైన వినమ్ర శిరసాభివందనం చేసేది విశిష్ట దైవ సమానులు మన బడి. మనకు తెలిసిన దైవాలు మన గురువులు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిక అంటూ మైకులో పాటలు వినిపిస్తున్న వేళ, బడి 2వ గంట మనకు వినిపిస్తున్నప్పుడు మన పుస్తకాలను మన భుజాన మోస్తూ పక్షులు గూటికి చేరినట్లు మనమంతా పాఠశాలకు వచ్చిన క్షణాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి. మన పాఠశాల గత స్మృతులను జ్ఞాపకం చేసుకునేందుకు ఇది ఒక అద్భుతమైన సమయం. స్టడీ టైంలో జోకులు వేసుకొని నవ్వుకున్న క్షణాలు, పాఠాలు బోరు కొట్టిన సందర్భాలు, క్లాస్ రూమ్లో నిద్ర వస్తున్న క్షణాలు, బెంచ్ కింద దాక్కున్న సందర్భాలు, పరీక్షల ముందు రోజంతా రాత్రంతా చదివిన క్షణాలు, క్లాస్ ఎగ్గొట్టిన సందర్భాలు, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ టన్నుల కొద్ది జ్ఞాపకాలను వెంట తీసుకెళ్ళటానికి ఇక్కడికి విచ్చేసిన నా సహచర విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఉన్నప్పుడు ఎంతో కోపంతో చేతిపై పెట్టుంటారు. ప్రశ్నలు అడిగితే, పరీక్షలు పెడుతున్నప్పుడు ఇవన్నీ ఎందుకు అని మనకు అనిపించుండొచ్చు. కానీ ఈ క్షణం ఇప్పుడు మనకు ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించారు. దాన్ని ఒక మహాశక్తిగా మలుచుకొని మన జీవితంలో ఎన్నో సాధించాం. కాలం వెనక్కి వెళితే మీతో మళ్ళీ మేము దెబ్బలు తింటాం. మీ అనురాగానికి మేము పాత్రలు అవుతాం. ధన్యవాదాలు. ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడము ఈ కార్యక్రమంలో భాగంగా మనం స్టార్ట్ చేసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ని రోజుల ఉపాధ్యాయ వృత్తిలో వారి నుంచి నేర్చుకున్న విజ్ఞానము, అనుభవము, ఆ క్రమశిక్షణ ఇంతవరకు అనేది ఒక చిన్న పద్య రూపంలో, నేను రాసిన పద్యం కాదు ఫ్రెండ్స్, ఆ పద్యాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది మన గురువులందరికీ అంకితం. పద్మలోచన సీస పద్యముల్ నీ మీద చెప్పబూనితి నయ్య చిత్తగింపు, ఘనయతి ప్రాస లక్షణము చూడగలేదు, పంచకావ్య శ్లోక పఠనలేదు, అమరకాలేదు, శాస్త్రీయ గ్రంథములు చదవలేదు, మీ కటాక్షంబునని రచించదగాని ప్రజ్ఞ నాయది కాదు ప్రస్తుతింప, తప్పు గల్గిన సద్భక్తి తక్కువవునే, తప్పు గల్గిన సద్భక్తి తక్కువవునే, చెరకునకు వంకపోతేమి చెడునె తీపి. వాళ్ళ ఫ్రెండ్స్
వాళ్ళ క్రమశిక్షణలో, వాళ్ళు నేర్పిన క్రమశిక్షణలో ఎటువంటి మార్పు లేదు. ఒకవేళ మార్పు ఉంది అని అనుకుంటే చెరకు కర్ర వంకర పోయినట్టే అనుకోవాలి. చెరకు కర్ర వంకర పోయినంత మాత్రాన ఆ తీపి మాత్రం చెడిపోదు, తీపి మాత్రం అదే ఉంది. మనం వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగిన ఈ క్రమశిక్షణ అనేది ఇలానే ఉంది, ఎప్పటికీ ఎలానే ఉంటుంది అని తెలుసుకుంటూ మాట్లాడకుండా నమస్తే అయిపోయింది అనుకోయేటప్పుడు చాలా మంది ఉన్నారు. నిజమే. సో కాబట్టి ఆ రోజులలో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ కదా, ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అవుతుందా అంటే అయితే సార్ అంటే అవుతుందా అంటే కాదు సార్, కాదా అంటే అయితే సార్, అవుతుందా కాదా దరిద్రుడా కదా, అయితే అయినా కొడతాడు కాబట్టి అసలు అయినా కాదు మనకే బాబు ఇది ఎట్టుంటుంది అది ఒక రకమైన వాతావరణం కదా. సార్ మీరు అన్యతగా భావించొద్దు. ఇవన్నీ మీరు మాకు ఇచ్చిన తీయని జ్ఞాపకాలు ఆ రోజున మీరు పంపారు. కాబట్టి మిత్రులారా, ఆల్ఫాబెటికల్ తరఫున వస్తారా లేదంటే రూల్ నెంబర్ పరంగా ముందు కూర్చున్న ముందే పిలుద్దామా, వెనక కూర్చున్న వెనక నుంచి వెనక కూర్చున్నారు కదా, వెనక కూర్చుంటే లాస్ట్కి పిలుస్తారు కదా అని చెప్పేసి వెనకాల కూర్చున్నారా, లేకపోతే వెనక నుంచే స్టార్ట్ చేద్దామా? అరే వాడు కార్ తోడడానికి వచ్చిన డ్రైవర్ రా అని చెప్తే అరే నువ్వు ఆసుపత్రిలో బయటికి పోవాలంట. ఎవరెవరు గుర్తుపట్టుకుంటారు 25 ఏళ్ళ తర్వాత పరిస్థితులు అట్లా ఉన్నాయి. సో ఎవరైనా సరే మాట్లాడాలని అనుకునే వాళ్ళు కొంతమంది వస్తే సమయం కూడా లేదు. కొంతమంది విన్న తర్వాత మనం భోజనం చేస్తున్నాక మన గురువులను సన్మానించుకోవాలి, మాట్లాడుకోవాలి. తర్వాత విజయ్ వస్తావారా గిరి ఇప్పుడు వీరేంద్ర గారు నాకు చిన్న డౌట్ పెట్టిండు. కొంతమందికి నా పేరు చెప్తుంది కదా, నా పేరు శ్రీరామ్, నా పేరు ముందట వేరే విషయం కాదు, వాడు నా ముందు పెంచి అయితే అక్కడ ఫోటోలు పెడతారు, మన పాస్పోర్ట్లు ఉన్నాయి కదా, అలా చూసి తరించురి. ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు అంటే చాలా కాలం తర్వాత కలిసినాం కాబట్టి కొంచెం గుర్తుపట్టడం అందరికీ. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫ్రెండ్స్, మనం అందరము ఆల్మోస్ట్ సిల్వర్ జూబ్లీ అంటే 25 years తర్వాత కలిసాము. చాలా సంతోషము. చాలామంది మన ఫ్రెండ్స్ మనతో పాటు 10th క్లాస్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివిన ఫ్రెండ్స్ అందరూ దాదాపు అందరూ వచ్చారు. చాలా సంతోషము. సో నా పేరు యాదగిరి నాయక్, మీకు అందరికీ తెలుసు. నేను డిఆర్డిఓ అండ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ డిఫెన్స్లో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, అబ్బాయిలు. ఒకడు 6th క్లాస్, ఒకడు 3rd క్లాస్ చదువుతున్నారు. హైదరాబాద్లో ఉంటున్నాను. ఇంతకుముందు నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు అంటే ఈ ప్రోగ్రామ్ మనము డిసైడ్ చేయాలి అని అనుకోక ముందు ఒక థాట్ ప్రాసెస్, అంటే అన్ని బ్యాచ్లు చేసుకుంటున్నారు, మనము ఎందుకో అంటే చేసుకోవట్లేదు, చేసుకోవాలి అనే ఆ డిస్కషన్లో ఫార్చునేట్లీ ఏమైంది అని అంటే రీసెంట్గా ఒక డిస్కషన్లో ఓకే మనము 1999 2000 బ్యాచ్, సో ఇప్పటికీ 25 years అయిపోతుంది. సో 25 years ఈజ్ ఎ వెరీ గుడ్ టైం, సిల్వర్ జూబ్లీ టైం. అండ్ ఫార్చునేట్లీ 25th May, సో ఎంత యాదృచ్ఛికంగా సైమల్టేనియస్గా అది కలిసిందంటే దట్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ టైం. అండ్ ఇందాక మిత్రులు చెప్పినట్టు కొంతమంది గురువుల్ని మనం మిస్ చేసుకున్నాము. సో వారికి మా యొక్క పాదాభివందనము, మా యొక్క శోకతప్త హృదయాలతో మా యొక్క శ్రద్ధాంజలి. సో ఫ్రెండ్స్, మనకు చదువులు చెప్పిన గురువులకి పాదాభివందనం చేసుకొని మనం యొక్క ఆ రుణం తీరనిది, బట్ ఎంతో కొంత మనము బ్యాక్ టు ద గురువుస్ అంటే బ్యాక్ టు దేర్ ఫీట్ అది మనము చేసుకోవాలని నా యొక్క మనవి. ఎందుకు అని అంటే మనము చిన్నప్పుడు అమ్మ ఒడిలో, ఆ తర్వాత గురువులు చెప్పే పాఠశాలలో బడిలో మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటాము. మనము
పేరెంట్స్ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాము. ఆ తర్వాత ఏవైతే మనము జీవితంలో బాగుపడాలనుకుంటున్నామో, బాగుపడాలని మనం ఏదైతే చేస్తామో అవి మనము గురువు దగ్గర మాత్రమే నేర్చుకుంటాము. అవి మాత్రమే మనం నేర్చుకొని ఈరోజు మనం అందరము ఈ పొజిషన్లో, ఈ స్థాయిలో మనము ఉన్నామనంటే అది ఓన్లీ గురువుల యొక్క భిక్ష. కానీ మనకు తోచిన విధంగా మనము వారి యొక్క ఎంతో కొంత మనము బ్యాక్ టు దేర్ ఫీట్ మనము ఈరోజు చేసుకుంటున్నాము. సో ఇది చాలా సంతోషకరము. సో నేను 2010th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కోసము అంటే ఏం జాయిన్ కావాలి, బైపీసీ జాయిన్ కావాలా, ఎంపీసీ జాయిన్ కావాలా అనేది ఆ డైలమాలో ఒకసారి నేను ఉన్నప్పుడు నేను ఎల్లారెడ్డి సార్కి ఎల్లారెడ్డి సార్ కలిశారు. సో ఎల్లారెడ్డి సార్కి అది గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి నాకు సార్ కలిసినప్పుడు సార్ సజెస్ట్ చేశారు. నుంచి ఇట్లా చెమటలు వస్తుండే, అంటే ఆ భయం అనేది మనకు ఒక క్యాటలిస్ట్ లాంటిది. క్యాటలిస్ట్ అంటే ఏంటంటే సైన్స్లో సోమిరెడ్డి సార్ చెప్పిన విధంగా క్యాటలిస్ట్ అనేది ఏంటంటే అది మనల్ని ముందుండి నడిపిస్తుంది. అది సార్. సో మీరు ఆ రోజు మాకు ఆ భయం, భక్తి మాకు అది పెట్టి ఉండకపోకుంటే మేము ఈరోజు ఈ పొజిషన్లో మేము ఉండేవాళ్ళం కాదు. ఇకపోతే మల్లారెడ్డి సార్ గురించి చాలా అందరికీ తెలుసు. సార్ డైనమిజం, పిన్ డ్రాప్ సైలెన్స్ ఇన్ ద క్లాస్. సో సార్ యొక్క ధీమా, సార్ యొక్క డైనమిజం అది ఇప్పటికీ కూడా నేను అలాగే చూస్తున్నాను. 15th ఆగస్టుకు 26 జనవరికి ఆ బడిలో పంచిన ఆ మిఠాయిని తినకుండా మాత్రం వెళ్ళాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరు గుర్తుందా? అదేవిధంగా మళ్ళీ మనం శైశవ దశలోకి, బాల్య దశలోకి వెళ్ళినట్టుగా కాలాతీతం అయిన తర్వాత చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మనం ఎంతో మహిళల్లో నుంచి ఎవరైనా సరే మనం మీ దాని గురించి ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడితే తప్ప ఇంకొకరు రారు. ఇక్కడ ప్లీజ్ మీరందరూ వచ్చిందే పాత జ్ఞాపకాలను నెమ్మది వేసుకొని మళ్ళీ కొత్త పునఃపరిచయాలు కలిగించుకొని ఇప్పటి నుంచి మీరు, మీ పేరు, మీ పిల్లలు, మీ హస్బెండ్, మీరు చేసి ఉద్దేశించి మీకు మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్న రైతు కాబట్టి వారు పదే విజ్ఞప్తి చేస్తున్నప్పుడు ఆ విజ్ఞప్తికి విలువనిచ్చి మీరు స్వచ్ఛందంగా రావాలి, ఒప్పుకోదు. అట్లయితేనే ఈ కార్యక్రమానికి సార్థకత చేకూరుతుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. రండి. నిన్న మేము గ్రౌండ్లో అంతా పనిచేసి బ్యానర్లు కడతా ఉంటే మహిళలు ఇంకా ఎవరు వద్దలేరు కదా అని మేము మాట్లాడుకుంటే అనుకున్నాను కదా, వాళ్ళు గుడ్డ పిల్లలు, జడ రబ్బర్లు ఈ అన్నీ ఎక్కడెక్కడ తిరుగుతాము. ఈరోజు అక్కడనే కొట్టరా రాజీ గడికి. హలో అండి, అందరు బాగున్నారా? ఎలాగండి అది కూడా రన్ చేస్తున్నారంటే స్టార్స్ వల్లనే. ఎంతో కొంత చదివి మీరైతే ఛానల్ని రన్ చేస్తున్నారు. అలాగే మా వారు వచ్చేసి వెబ్ డిజైనర్ అండి. మేము ఉండేది హైదరాబాద్, అది రామనగడం, అమ్మ వాళ్ళు అనేది వేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా అంటే ఒక్కొక్కటి కాదండి, చాలా మంది చాలా సపోర్ట్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. ఒక 3 years నుండి అయితే అనుకున్నారు, కాబట్టి ఈ రోజుకి 25 years అంటే చాలా వరకు చాలా మంది మారిపోయామండి. నేనైతే కొంతమందిని అయితే గుర్తుపట్టాను, కొంతమందిని గుర్తుపట్టలేదు. నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందరూ ఇలాగే మళ్ళీ రేపు పొద్దున ఇలాగే కార్యక్రమం అయితే చేసుకున్నాము అందరు. నాకిద్దరు బాబు, మా వైఫ్ అవుట్సోర్సింగ్ మైనార్టీ గ్రూప్లో అవుట్సోర్సింగ్గా వర్క్ చేస్తారు. మా వైఫ్ ఇద్దరం జాబర్స్. ఐ మీన్ లొకేటెడ్ ఇన్ హన్మకొండ. శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక వైద్యుడు మంచి వైద్యాన్ని అందించగలడు, ఒక ఇంజనీరు మంచి బిల్డింగ్ని కట్టగలడు, అదేవిధంగా
గురువుకు మాత్రమే అవన్నీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక వృత్తి అనేది ఉంటుంది. ఆ వృత్తిని నేర్పించే గురువే మన ముందున్నటువంటి గురు సాక్షాత్ పరబ్రహ్మ. వీళ్ళందరూ గురువుల సాక్ష్యం లేనిదే మనం ఈరోజు ఇంత మంచిగా అరేంజ్ చేసుకోలేకపోయినాం. ఇట్లాంటి సభను అరేంజ్ చేసుకుంటున్నామంటే ఆ గురువుల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు చేసుకోగలిగినాం. కాబట్టి ఈ సభను ఉద్దేశించి మా గురువుల అందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా ఇందరికి పార్టిసిపేషన్ ముందు ఈ ప్రోగ్రామ్ను నిర్వహించడానికి పార్టిసిపేషన్ తర్వాతనే నాకు అర్థమైంది టీచింగ్ అంటే, క్రమశిక్షణ అంటే. ఆ టైంలో నాకు ఇంకా నేను అనుభవిస్తున్నాను. ఇప్పటికీ నేను కొన్ని నేర్చుకుంటూనే ఉన్నాను. మనం ఎప్పటికీ నిత్య విద్యార్థులమే, అది అందరికీ తెలుసు. ఇంకొక విషయం, నేను నా పిల్లల్ని గుర్తు చేయాలి కదా, నాకు 2 అమ్మాయిలండి. 2 బీటెక్ చదువుతున్నారు హైదరాబాద్లోనే. సార్ వాళ్ళ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఎవరి గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి నిత్య విద్యార్థులు మొత్తం గురువుల దగ్గర నుండి వచ్చిన వాళ్ళే. ప్రస్తుతానికి మనం అందరం కూడా నిత్య విద్యార్థులమే. ఆ సార్ల నుండి మూల్యాంకనం, విద్యతో పాటు సమాజంలో విలువలను కూడా తోడు రానా చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా గుండె ప్రతిలైనోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడనేనా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులలో నిలిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ వడి తుడుకులలో నిలిచిన నేస్తమా లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతుంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కలేజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచి నీడ నీవే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులలో తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడి తులుపులలో నిలిచిన నేస్తమా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అనుకుంటున్నా. థ్యాంక్ యూ. కల్పేసేద్దాం కదా మనం. పాట కూడా అంతే. చోర బెంచ్ అంటే బండపల్లి విజయ్, పైండ్ల నరేష్, భోగి ఆకయ్య, సముద్రాల సతీష్. కాకపోతే లేడు మిస్, వాడు ప్లస్ నేను 5 ఉండేది. మళ్ళీ సార్ తప్పితే ఏ సార్ వచ్చినా ఇక మా చిచ్చోర ఉండేది అనమాట. ఆయన కూడా విజయ్ ఏమనేదంటే కొడతారా వద్దురా అంటా కూడా వినకపోయేది. అయితే ఆ సార్ మ్యాచ్ చెప్పేదాకా కామర్స్గా ఉండేది. ఇక తర్వాత పోయిడు సార్ పోయాడు ఆయనే కాదు మన ఏం కాదు సార్. అట్లాంటి భయం ఉండేది సార్ మీరంటే. నెక్స్ట్ సోమిరెడ్డి సార్ వాస్తవానికి నాకు సైన్స్ తెలియకపోయేది సార్. ఫిజికల్ సైన్స్ అంటే అసలే కదా, ఈ న్యూట్రాన్ ఎవరో రూదర్ఫోర్డ్ ఎవరో అసలు ఎవరో మీరు తెలియకపోయేది. ఇంకా సార్ అయితే యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ వచ్చింది మనకు. యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ రాగానే అందరూ అక్కడ కూర్చోబెట్టి రాపిస్తారు కదా. అయితే మరి 3వ తేదీ 2వ తేదీ పెట్టడం మరి ఏం చేద్దామని ఐడియా అంటే ఏం లేదా సురేష్, ఇద్దరం కలిసి జైల్లో పెట్టుకొని ఇంటికి పోదాం అని ఇద్దరం కలిసి జైల్లో పెట్టుకొని పోయాక 3 రోజులకు 4 రోజులకు మనకు 9 మార్కులు వేసేది. సారీ మీకు చెప్పలేదు, ఎందుకంటే రెగ్యులర్గా సార్ నాకు రెగ్యులర్గా కలుస్తారు సోమిరెడ్డి సార్ అని ఆలోచించేది. సార్ అప్పుడు న్యూట్రాన్ గురించి చెప్తే, రూదర్ఫోర్డ్ గురించి చెప్తే మంచిగా నేను ఇంకా మంచి లెవెల్లో ఈ హోంవర్క్ జాబ్ కంటే మంచి జాబ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా మీతో పాటు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాక ఆర్థికంగా డబ్బులు లేకుండా వాస్తవానికి. అయితే నాకు ఏమైందంటే ఫస్ట్ డబ్బులు సంపాదించాలి. సరే స్టడీస్ చూద్దాం అని చెప్పేసి డబ్బులు సంపాదించుకుంటూ చిన్న జాబ్ చేసుకుంటుంటే ఇదే వీరేందరు నా క్లాస్మేట్ ఇట్లా ఏదైనా చేయాలని చెప్పేసి ఓపెన్ ఇంటర్ రాయించాడు నాకు. ఓపెన్ ఇంటర్ రాయించి నెక్స్ట్ డిగ్రీ. ఇక నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటే సోమనాథ్ సార్ గుర్తుపట్టినో లేదా 9 పాస్ అంటే గుర్తుపట్టినో లేదా సార్. 6th క్లాస్లో ఒకటి అర్థం అడుగుతారు. ఇంతమంది స్టూడెంట్స్ అంటే మనకు అప్పుడు ఇంతమంది 10th క్లాస్ వరకు చెప్పారు సార్.
ఎవరు చెప్పకపోయినా కూడా నేను భాష కూడా చెప్తాను. అరే భాష ఏడున్నోరా చెప్పురా అని ఇక చెప్పాలి తప్పదు. సార్ గురించైనా చదివే నేను తెలుగు స్టోరీ అదేదో మొత్తంగా చదివేది. సరే సైన్స్ ఓకే, ఇక నాకు రానంటే ఇంగ్లీషు మ్యాథ్స్ శశాంక్ అట్లా ఇట్లా పాస్ అయినా, వాళ్ళని చూసుకుంటే అట్లా ఇట్లా పాస్ అయినా. దక్షిణమూర్తి గారి సార్ గురించి చెప్పాలంటే 6th క్లాస్ మాకు మంచిగా సోషల్ కానీ సైన్స్ కానీ కూడా చెప్పారు. ఎల్లారెడ్డి సార్ సోషల్ చెప్పేది సొరంగం నేను ఓకే అందరికీ అభినందనలు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది, కొంచెం భయంగా కూడా ఉంది. వాయిస్ అసలు రావట్లేదు, ట్రై చేస్తున్నా. 20 సంవత్సరాల తర్వాత ఇలా కలుస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి అందరి ఫ్రెండ్స్ ఎక్సైట్మెంట్ ఇంట్రెస్టే కారణం. థ్యాంక్ యూ. హృదయపూర్వక పాదాభివందనలు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనము ఒకే చోట కలవడం అనేది చాలా గొప్ప విషయం. దానికి మా తోటి విద్యార్థులు కూడా చాలా సహకారం చేశారు. అలాగే గురువు గురించి చెప్పాలంటే గురువు అనేవాడు ఎప్పుడైనా కూడా ఏమనట్లేదు విద్యార్థి ఎప్పుడైనా కూడా ఒక స్టేజ్లో ఉండాలనే ఉపాధ్యాయుడు కోరుకుంటూ ఉంటాడు. దాన్ని మనం పూర్తిగా గ్రహించిన వాళ్ళేమో ఒక స్టెప్లో పైకి పోతారు. మామూలుగా దాన్ని గ్రహించిన వాళ్ళు మాత్రము అతని దృష్టికి వెళ్ళిపోయి అతను దానిలోనే ఉండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రుల గురించి చెప్పుకోవాలంటే అన్ని బంధాల కంటే స్నేహబంధం అనేది చాలా గొప్పది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రిలేషన్ గురించి చెప్పాలంటే పలానోడు నీకు అన్న అవుతాడు, పలానోడు తమ్ముడు అవుతాడు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఎక్కడి నుంచో వచ్చి ఒకే దగ్గర గౌరవ ఉపాధ్యాయులందరికీ మొదటగా నా నమస్కారాలు. అలాగే 1999, 2000 బ్యాచ్ మన ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ నమస్కారాలు. నా పేరు ప్రతాపురం మధుసూదనాచార్యులు, జైపురం. ఇప్పుడు ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాను. అలాగే నా యొక్క వృత్తిలో ప్రజెంట్ అక్కడ సికింద్రాబాద్ దగ్గర దేవాలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నాను. మా భార్య హౌస్ వైఫ్, నాకు 2 పిల్లలు. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే మన యొక్క వేద భూమిలో, మన యొక్క కర్మభూమిలో ఆచార్యులకు అంటే గురువుకు తల్లిదండ్రుల తర్వాత ఆ యొక్క స్థానాన్ని ఇచ్చారు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో మన వేదిక ముందున్న ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సతీష్. నా పేరు సతీష్. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి పనిచేస్తున్నా. నాకు 2 కిడ్స్, బాబు ఒక బాబు. మన రోజుల్లో ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవడానికి చాలా అదృష్టంగా భావిస్తుంటాను నేను. ఎందుకంటే మన ఉపాధ్యాయుల పిల్లలు కూడా ఈరోజు మన ఉపాధ్యాయుల పిల్లలు ఎవరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవట్లేదు, బట్ మన టైంలో చదివారు. మన 10th తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు కొంతమంది. బట్ దీనంతటికి బేసిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటే మనం ఎక్కడి వరకైనా ఎదగచ్చు. అలాంటి బేసిక్స్ బాగా స్ట్రాంగ్గా ఇచ్చి మళ్ళీ బాగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు, మనకు ఉపాధ్యాయులు ఇచ్చడం వల్ల మనం అంత ఎత్తుకు ఎదగలేము.
మనలో చాలా రోజు అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్స్ మనకు అంత స్ట్రాంగ్గా మన సార్లందరి గురించి ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడిన ఫ్రెండ్స్ అందరూ అలా చెప్పారు. సమయాభావం దృష్ట్యా నేను ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సతీష్. వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ నా పాదాభివందనము. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. నా పేరు రేష్మ. నేను ఈరోజు యాక్చువల్లీ మా బావగారి కూతురు మ్యారేజ్ ఉంది. అయినా కూడా నా ఫ్రెండ్స్ అందరిమంది ఎక్కడెక్కడో జిల్లాల నుండి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. నేను అందరినీ చూడాలి అనేసి నా పెళ్ళిని కూడా పక్కన పెట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడడం కోసం వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. నాకు 2 పాపలు. నేను మెప్మా డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. యాక్చువల్గా తెలుగు మేము ముస్లిం మహిళ అయినప్పటికీ నేను ఎక్కడైనా మోటివేట్గా ఆర్థికపరమైన బలోపేతం అనేది చేస్తుంటాను. ఇంకా నాకు ఒక చిన్న చిలిపి పని నేను 10th క్లాస్లో చేసింది ఏంటంటే అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను. మేము లంచ్ టైంలో లంచ్కి వెళ్ళినప్పుడు నేను రమాదేవి ఇద్దరం చింతకాయలు తెంపుకొచ్చుకునేవాళ్ళం. చింతకాయలు తెంపుకొచ్చుకొని వెంకటరంగా తినేసి అబ్బాయిల బెంచ్లకి వేసేవాళ్ళం. చెప్తే అర్థం కాదు, మీరు ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు, మంచిగా చదవాలని చెప్పేవాళ్ళు. అది నేను చాలా సందర్భాల్లో గుర్తు చేసుకుంటుంటాను. నేను కంటిన్యూగా 10th కంప్లీట్ అయినా సార్ ఇంట్లో ఉండి ఇంటర్, డిగ్రీ, MA ఓపెన్గా చేసి మెప్మా డిపార్ట్మెంట్లలో రిసోర్స్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ అమ్మమ్మని కూడా అయ్యాను. నా బిడ్డకి 2 కొడుకులు, అమ్మమ్మని కూడా అయ్యాను నేను. చాలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఇక్కడ వచ్చేసి చాలామంది మిత్రులందరూ కష్టపడ్డారు. అందులో వీరందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. వారందరికీ మంచి వర్క్ మన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చేసిన అల్లరి పనికి క్షమించగలరని చెప్పుకుంటూ చాలా పిల్లలకి ఇంతకు మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రేష్మ. మేమందరం కూడా బలరాలను అడిగినట్టుగా చెప్పు. శ్వేత గారిని వేదిక మీదకి వచ్చి తన అమూల్యమైనటువంటి అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్వేత, థ్యాంక్ యూ. స్కూల్లో September 5th, 1999 సెల్ఫ్ గవర్నమెంట్ డే. ఫస్ట్ మైక్ తీసుకున్నా ఇంతే, జస్ట్ ఐఎస్ మైక్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయా. జస్ట్ నేర్చుకున్నారంటే యూ కెన్ రూల్ ద వరల్డ్ అని చెప్పేవాళ్ళు ఎప్పుడైనా సరే. క్లాస్ మల్లారెడ్డి సార్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ ఇప్పుడు అంత బాగా గుర్తుంది ఏంటంటే మేమేదో బాగా ఆడతాం అనేసి ఖోఖోకి మైదానికి తీసుకుని కానీ మేమైతే ఓడిపోయినాము, ఏం గెలవలేదు. అవతల వాళ్ళు మాత్రం చాలా బాగా ప్లేయర్స్ అన్నట్టు. మేము ఏదో జస్ట్ పార్టిసిపేషన్ కోసం అని వెళ్ళినాము, ఓడిపోయినాము, వచ్చినాము. ఒక చీట్ తీసుకొని మమ్మల్ని ఏదో మేము బాగా ఆడతాం అనేసి తీసుకెళ్ళారు కానీ మేమైతే ఆడలేదు. థ్యాంక్ యూ సార్. సోమరెడ్డి సార్ సైన్స్, బయాలజీ కొంచెం కష్టము. సైన్స్ అంటే చాలా కష్టము, కానీ ఫిజిక్స్ మైండ్లో కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడైనా గుర్తు చేసుకున్నప్పుడు. చాలా బాగా టీచ్ చేశారు అందరు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంకుల్. ఇంకా అందరికీ థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ 2 years బ్యాక్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని నయీం పాషా గారు స్టార్ట్ చేశారు, కానీ అది అక్కడే ఆపేశారు కొన్ని కారణాల వల్ల. కానీ ఇప్పుడు 25 years, ఆఫ్టర్ 25 years we met. సో ఐమ్ వెరీ హ్యాపీ. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, అయినా లీవ్ చేసి ఇక్కడికి వచ్చాను. అందరు చుట్టాలు అందరూ ఉన్నారు, అందరు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఎందుకు రావట్లేదు ఇంకా అనేసి.
అందరిని వదిలేసి వచ్చేసిన. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకెన్నో అనుకున్నా అక్కడ కూర్చున్నప్పుడు పాయింట్స్ ఉండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయినా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్వేత గారు. బిఫోర్ లంచ్ మనందరూ కూడా ఫోటో సెషన్ ఉంటుంది గురువులతో. సో దయచేసి ఎవరు కూడా వెళ్ళకండి బిఫోర్ లంచ్. సో ఇప్పుడు మన మధ్యలో మన బండపల్లి విజయ్ ఉన్నాడు. సో తన అమూల్యమైనటువంటి అనుభవాన్ని మనతో పంచుకుంటాడు. నేను హన్మకొండ ఎలక్ట్రిసిటీలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను సార్. నేను గవర్నమెంట్ జాబ్ కొట్టినంటే అది మీరు నేర్పిన విద్యనే సార్. నేను సార్ నేను 10వ తరగతి వరకు నర్సులపేట చదువుకున్నా కూడా ఏం లేదు, కొంచెం కమలాసన్ సినిమాలు ఎక్కువ చూసిండు. సార్ నాకు నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడలేదు సార్. అంటే మా ఆఫీస్లో ఏదైనా మాట్లాడాల్సిన కూడా నేను మాట్లాడకుండా ఉండేది సార్. కానీ ఇక్కడ ఏంటంటే నేను 25 సంవత్సరాల తర్వాత కలిసిన నా పాత మిత్రులు అందరూ ఉన్నారు కాబట్టి అదొకటి, మీరందరూ వచ్చారు కాబట్టి నాకు కొంచెం సంతోషంగా మాట్లాడాలనిపించింది సార్. సార్ నాకు 3 పిల్లలు సార్. బాబు పాప కోల పిల్లలు. బాబు పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ సార్. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. చిన్న పాప 10th క్లాస్ సార్. గురుగా పెరిగేవు, కంచెలే కనబడిగి కంచని వయ్యేవు, మంచపై కాపుకు దాపుని వయ్యేవు, పెట్టి పోతల కొరకు పెట్టుకోవు బెంగా, మేక పంచకముంటే అది నీ కుసురగంగా, అది నీ కుసురగంగా. చక్కని నీ తనువు తలుపు చెక్కల కనువు, చక్కని నీ తనువు తలుపు చెక్కల కనువు, వంపైన మండలు నాగలి దొంగలు, బల్లలు మంచాలు బండిలు పుగిల్లలు, నీకు ముళ్ళుంటేనేమి నల్ల ఒళ్ళుంటేనేమి, అంతనాదన నరుడు వాయు వదిలిన క్షణము తన వారి పీనుగను హీనంగా చూసేరు, నీవు వాయు వదిలిన కొత్త అందముగా బతికేవు, అందమై బతికేవు. థ్యాంక్ యూ. 10వ తరగతి మనందరం కలిసి చదువుకున్నాము. నేను ఎప్పటికీ వీరందరినీ సార్ అయితే నేను నా స్టూడెంట్స్కు టీచర్ కావచ్చు, వాళ్ళు సార్ అని పిలవ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదేవిధంగా ఆ పద్యం చెప్పిన సార్ కూడా మన మధ్యలోనే ఉన్నాడు. మనకి 8th క్లాస్లో పద్యం ఉండే, 2వ పద్యం అది. ఏదో రకంగా మన సంకల్పం అయితేంది, మన మనసులో ఉన్న ఆ విల్లింగ్ అయితేంది, అందరం కలుసుకోవాలనే ఒక కోరిక అయితేంది, మనందరం ఒక్కడ చేరి ఒక 25 సంవత్సరాలు చాలా 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 మన అందరి అదృష్టం. ముఖ్యంగా మన గురువుల ముందు ఒక 2 minutes సమయం తీసుకుంటా ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఈ వరకు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఎక్సైట్మెంట్తో ఎప్పుడు కలుద్దామన్న ఆత్రుతతో మాట్లాడిన ఎవరు ఏముందిలే కలిస్తే కలుస్తాంలే అనే ఒక అటువంటి ఆలోచన ఎవ్వరికి కూడా ఏ కోశాన కూడా లేదు. నేను దీని అంతటికి చాలా గర్విస్తున్నాను. ఇక మన కార్యక్రమంలోకి వెళ్తే అయ్యో మీకు కూడా కదండి, లక్ష్మీ నరసింహాచారి సార్ గురించి తెలుసు. సార్ చెప్పులు వేసుకొని వచ్చి అంత నిశ్శబ్దంగా నడుచుకుంటూ వచ్చేది. వచ్చి పతంజలి కాంచ భూమిసురం డంబర చుంబి ఆ పదగుంబరం సార్ వాయిస్ నోట్లో నుంచి ఆ పదాలు వస్తుంటే ఎక్కడో అక్కడ సర్దుబాటు అయ్యి ఆటోమేటిక్గా సారు గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను అనుకుంటా ఇప్పటికీ మా పదం వాడిన వృత్తిలో నుంచి అంటే తీసుకున్న ఆ పదము నా వృత్తిలో, ఇప్పుడు నేను కూడా టీచర్గా చేస్తున్నా ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. ఆటోమేటిక్గా నాకు అలవాటు అయిపోయింది, సార్ని అనుకరించడం నాకు అలవాటు అయిపోయింది. చెప్పమ్మా భాగ్యలక్ష్మి చెప్పుకుంటూ, భాగ్యలక్ష్మి అంటే అప్పుడు అర్థం కాకపోయేది. వాస్తవానికి భాగ్యలక్ష్మి అంటే అర్థం కూడా చాలా గొప్పది. మీ అందరికీ తెలిసిందే. శాస్త్ర ఉపాధ్యాయులు
ఎవరు మన సోమిరెడ్డి గారు. సారు ఈరోజు పాట అయినగా మలిచిందో, నన్ను కూడా ఒక గురువు స్థానంలో నిలబెట్టిందో, ఆ పాఠశాల ఒడిలోకి పోయి నేను మళ్ళీ ఆ పాఠాలు చెప్పడానికి వెళ్తున్నా అని ఇట్లా జెడ్పీహెచ్ఎస్ నర్సరావుపేట అని పేరు పెట్టకుండా నేను ఈ మెసేజ్ పెట్టిన ఫ్రెండ్స్. ఆ ఉపాధ్యాయ వృత్తి అనే ఒక పద్యం ఉంటుంది మనకు చదువులారగించట్లో. భూవన అని వచ్చినందుకు ఆ భూవన ఇవ్వగల ఒక మేధావి ఎవరంటే మన దక్షిణమూర్తి సార్. ఆనందదేవికి నందామయ, సేమ్ డైరెక్ట్ వీరబ్రహ్మం కథ అంటే దాంట్లోకి ఇక పరకాయ ప్రవేశం చేయడమే, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఆనాటి వారంతా మొన్న సార్ కూడా చెప్పిన, సార్ మీరు చెప్పిన పద్యం గుర్తొచ్చింది సార్ అంటే ఏంటి చెప్పురా బాబు అంటే, ఆనాటికేరయ్యా ఈనాటి వారంతా తెలివిగా బ్రతికిన 50 ఏళ్ళకే ఎగిరిపోతారయ్యా నందామయ గురుడ నందామయ. ఒక స్టోరీ మనకు వీరబ్రహ్మం లెసన్ ఉండే, ఆ లెసన్ని ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు చెదిరిన పదముల గుర్తుల కోసం ప్రమాద వీణలు కమాచి పాడగ లేళ్లను లాలిస్తూ పాతాళానికి పల్టీ కొట్టి వైతరణీ నది లోతును చూస్తూ శాంతములేకే కాంతముగా దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ మెటిక విరుస్తూ ఇట కూర్చుండున నన్ను చూస్తుంటే నవ్వొస్తుందా బుడతల్లారా ఇది నా గీతం వింటారా. లాస్ట్ చేసేది ఆ బాల్యం గుర్తులన్నీ ఒకసారి. చిన్న పాప ఏడిస్తే కరగని మనసుంటుందా, స్నేహ బంధము ఎంత మధురము, అది మధురాతి మధురమైన. ఎంత చెప్పినా తక్కువే స్నేహం గురించి. ఇంతకుముందు శ్రేయలు చెప్పింది, మా ఇంట్లో అందరు చుట్టాలు ఉన్నారు, మా ఇంట్లో సమానులు, నా తండ్రి సమానులు, నా తల్లిదండ్రులకు ఎంత పూజిస్తున్నా. మీ అంటే టీచర్స్ అంటే అది మనకు వస్తుంది. మనకు ఈవినింగ్ పోతున్నప్పుడు పోయి ఆ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత మనకు అర్థం కాలేదు. మీరు మాతో అతి అరుదుగా సరదాగా సంభాషించినా, మీరు మాకు కనిపిస్తే మా నవనాడులన్నీ సంఖ్యలతో జతకూడి గణిత భావనల పువ్వుల పరిమళాలు పరిచిన మహనీయుడు. లెక్కలంటే భయమేలా, లెక్కలేని బతుకేలా అని తమాషాలు చూపించి తరగతి గదిలో మన లెక్కలు తీర్చడంలో తలమానికమై నిలిచిన మహామనిషి. అజ్ఞాన రూపం వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కదిపిన కృషివో, మా భవితను లిఖించుటకు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపం మార్చుకొని పుట్టిన మనిషివో. మనందరి తరపున గణిత శాస్త్ర సరస్వతికి శిరసాభివందనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవశ్రీ వాళ్ళ సమీకరించడం, ఫోన్ నెంబర్ సేకరించడం, మాట్లాడడం, సంప్రదించడం, కళలు కానీ కళను సాకారం చేసుకున్నటువంటి ప్రధాన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన పూర్వ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడవలసి ఉంది. మీరు ఇక్కడికి ఇచ్చేసామంటే అది చాలా కరోనా మీరు నేను స్వయంగా కరోనా బాధితుడు కూడా అయితే అది ఎటువంటి భయంకరమైనటువంటి వ్యాధి అంటువ్యాధి మనందరం చూసి చూడడం జరిగింది. భగవంతుడి దయ వల్ల దాన్ని అధిగమించి ఇక్కడికి వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది మిత్రులు ఈ విలయానికి గురై మన నుండి దూరమైన వాళ్ళు ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల విద్యార్థులు కావచ్చు, లేదా మా ఉపాధ్యాయ మిత్రులు గారు కావచ్చు మన నుండి దూరమైనారు. దానికి మనం చాలా చింతిస్తున్నాం. కాలం బలమైనది కాబట్టి కాలానికి మనం తలవంచక తప్పదు. తర్వాత ఇక మన స్కూల్ పాఠశాల ముగ్గురు మాత్రమే పాస్ అయినారు, పల్లెటూరు కాబట్టి. ఒకరు ఫస్ట్ సెకండ్ క్లాసు విజయరావు సార్ ఉండే, ఇద్దరు థర్డ్ క్లాస్. ఆ తర్వాత 5 సంవత్సరాల వరకు హెచ్ఎస్సి హైయర్ సెకండరీ స్కూల్ 1968 వరకు ఉండేది. మాది 67వ బ్యాచ్. అది
మీ హై స్కూల్ ప్యాటర్న్లో 5 సంవత్సరాల్లో మేమిద్దరమే ఫస్ట్ క్లాస్. మిగతా వాళ్ళందరూ ఆ చరిత్ర హై స్కూల్ చరిత్రలో ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఆ రోజుల్లో మాల్ ప్రాక్టీస్ చేయడం అంటే చిట్లు చేయడం అంటే ఒక హత్య చేస్తే ఎంత నేరమో అంత నేరంగా ఉండేది మాల్ ప్రాక్టీస్ అంటే. ఆ తర్వాత 69 నుంచి మళ్ళీ ప్యాటర్న్ మారింది. ప్యాటర్న్ అంటే హెచ్ఎస్సి హైయర్ సెకండరీ స్కూల్ తీసేసి ఎస్ఎస్సి వచ్చేసింది. అంటే 10 + 2 + 3 10 అంటే 10 సంవత్సరాలు సెకండరీ స్కూల్గా మార్చారు. తర్వాత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, తర్వాత 3 సంవత్సరాలు డిగ్రీ, తర్వాత టోటల్ ఇది కూడా 50 years. దానికి ఎందుకు కారణం అంటే కొన్ని కారణాల వల్ల ప్యాటర్న్ మార్చడం జరిగింది. 11 సంవత్సరాలు పల్లెటూరు చదివి 11th క్లాస్ చదివి 1 సంవత్సరం ప్రీ యూనివర్సిటీ కోర్స్ చేస్తే అది ఆ సంవత్సరంలో కొంత బాగా వృధా. అది సిటీకి వెళ్ళడం, కాలేజీలో చేరడం, వాతావరణానికి అలవాటు పడడం, ఆ సబ్జెక్ట్ పూర్తి చేయడం అనేది ఇబ్బందికరంగా ఉన్నదాన్ని మళ్ళీ ప్యాటర్న్ మంచిది కాబట్టి సమయం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ. మరంటారు ఆత్మీయంగా స్పృశిస్తూ మా హృదయ తరంగాలతో అనునాదం చెంది జడత్వం పొందిన మా మదిలో ప్రకంపనలు సృష్టించి మా తనకున్న గొప్ప సహజ లక్షణం. సో మనందరికీ సామాన్య శాస్త్రాన్ని బోధించినటువంటి మన గౌరవ శ్రీ సోమిరెడ్డి సార్ గారిని ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడు. 10th విద్యార్థులకు అందరికీ కూడా అభినందనలు. అయితే ఈరోజు నేను చూశాను, ఇది నా భూత నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. ఎందుకు అంటే ఇలాంటి సన్మానాన్ని నేను ఎప్పుడు చూడలే. ఇది ఒక కొత్త అంటే నర్సరీపేట సెంటర్ నుంచి అందరూ కూడా మమ్మల్ని సన్మానం చేస్తుంటే ఇదెక్కడి వింత, ఇక్కడెక్కడి అంటే అంత బాగా సన్మానాన్ని మీరు చేసింది కాబట్టి అదే చెప్తున్నాను. ఇది నా భూత నా భవిష్యత్తుగా సన్మానాన్ని చేసినందుకు మీకు అందరికీ కూడా మరొకసారి దానివల్ల ఆయన గురువుగా వెలుగులోకి తెచ్చారు. అంటే నాకు వీరేందర్ గారు చెప్పినట్టుగా నేను అతని చేత ఓడినా. అయితే నేను అనుకున్నా ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఆయనకు తెలుసు అది కాదు, నా శిష్యుని చేతిలో నేను ఓడాను కాబట్టి నేను దాన్ని గౌరవంగానే స్వీకరించాను. దాన్ని నేనేదో ఓడినటువంటి. ఇంకో విషయం ఏంటంటే తల్లిదండ్రులుగా మనం కొన్ని బాధ్యతలు నిర్వహిస్తుంటాం మన పిల్లల విషయంలో. అయితే కొన్ని తప్పులు జరుగుతాయి. ఇప్పుడు 2 పిల్లలు ఉంటే ఇద్దరిని కూడా సమానంగా తీర్చిదాలనుకుంటాం. అయితే ఆడపిల్ల ప్రసాద్ చెప్పగానే ఇవే వనిగా మరొకసారి నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను. కొంత ఎదిగిన మీ సాన్నిహిత్యంలో చిన్ని గువ్వల్లే ఒదిగాము. మీరు వెలిగించిన చిరు దివ్యలం మేము, మీరు ప్రయోగించిన నిప్పు రవ్వలం. కరిగే కన్నిటిని కట్టిపడేసే అదరహాసాన్ని అతి దగ్గర చేసి దిగ్విజయీ భవ అని దిగించేసి పంపారు. పనస తొనల కన్నా, పంచదార కన్నా, జుంటి తేనె కన్నా, జున్ను కన్నా, చెరుకు రసము కన్నా మీ పద్యాల మాధుర్యమే మాకు మిన్న. మేము ఈరోజు సాధారణ సరళిలో సంభాషించిన, పెక్కు వేదికలపై ప్రసంగించిన, అది సభ అయినా రభస అయినా మీ మాటల గౌరవ ఉపాధ్యాయ మిత్రులు మరియు ఆనాటి నా విద్యార్థులారా, మీరు ఈరోజు మీ గురువులు సన్మానించుకుంటారు కదా, మరి మా గురువులు కూడా గుర్తు చేసుకోవాలి కదా. అందుకోసం ఒక శ్లోకం చెప్తా. నారాయణ సమారంభం పర్యంతం వందే గురు పరంపరం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అసలు ఈ గురు పరంపర నారాయణతో మొదలైందట. మధ్యలో
వ్యాస శంకరులు మన గురువులుగా వ్యవహరిస్తాడు. శంకరాచార్య అయితే జగద్గురు, తర్వాత వ్యాస మహానుభావుడు సంస్కృత భారత రాష్ట్ర ఆ తర్వాత ఇవన్నీ కూడా మీకు కొంచెం గుర్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆ తర్వాత భారత భాగవత రామాయణాలు ఇవన్నీ మన ఇతిహాసాలుగా చెప్తుంటాం. ఇక పోతన గురించి చెప్పాల్సిన పని లేదు, మహానుభావుడు. ఆయన శిక్షణలే అంట ఓయమ్మ నీ కుమారుడు, ఇంకా వేరే పెద్ద మాట అనదు కదా. కురిసిన హిమసమూహము లేగి తల్లి కాళిదాస మహాకవీంద్రుని కవన వాహినిలో కరంగిన ఉజ్జయిని. ఇంతతో ముగించుకుంటున్నాను. జై హింద్. తెలుగును మనకు ఏ విధంగా అయితే సోమనరసింహ సార్ గారు అందించారో అదే విధంగా అనర్గళంగా ఎంతో ఉత్సుకతతో మనకు మన మాతృభాష అయినప్పటికీ కూడా మనము కొన్నిసార్లు తెలుగు మాట్లాడడానికి తడబడతా ఉంటాం. అది ఆంగ్ల భాష ఎఫెక్ట్ కావచ్చు, వేరే ఇతరతర లాంగ్వేజెస్ కావచ్చు. కానీ అంతే ఉత్సుకతతో మనకు గురువును నేర్పిన, మనకు తెలుగును ఎంతో ఉత్సుకతతో నేర్పిన మన యొక్క గురువు గారు దక్షిణామూర్తి గారు. దక్షిణామూర్తి దాని మీనింగ్ వన్ హూ ఫేసెస్ సౌత్. జనరల్గా అయితే హైదరాబాద్ స్టేట్ నుండి, జిల్లాల నుండి, తాలూకాల నుండి, మండలాల నుంచి, గ్రామాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ చాలా సంతోషంతో ఈ వేదిక దగ్గరకు వచ్చి మీ యొక్క కార్యక్రమాలను చేస్తున్నారు. చాలా సంతోషం. అయితే ఇంకొకటి, మీ యొక్క విద్యార్థులు, తర్వాత ఆడపిల్లలు, మగపిల్లలు, నేను ఎవరిని ఏర్పాట్లు చేయలేకపోయాను. ఎందుకంటే వృద్ధాప్యములో ఉన్నా కాబట్టి నన్ను మన్నించగలరని కోరుతున్నాను. ఎందుకంటే మీలో ఉన్నటువంటి విద్యార్థులంతా మీ పిల్లను ఏ ప్రకారంగా పై లెవెల్కి తీసుకొచ్చారో మీరు ఒకసారి మనసు లోపల ఆలోచించి చెప్పుకోండి. అయితే మీరు తండోపతండాలుగా ఈ భావి భవిష్యత్తును పైకి తీసుకొచ్చడానికి ఎంతమంది ఉపాధ్యాయులుగా వాళ్లకు నిద్ర ఆహారాలను బంద్ చేయాలి. నేను మొట్టమొదలే చెప్తున్నా, విద్యాధురానా నా సుఖం నా నిద్ర, సుఖపడొద్దు, నిద్రపోవద్దు. వేయింబగులు కష్టపడి క్లాసు లోపల ఫస్ట్ క్లాస్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. మీ పెద్దలేగానే పొట్ట ఆకలి వేసినప్పుడు మనం తినేటువంటి ఆహార పదార్థాలు ఎట్లా ఉండాలంటే చాలా రుచికరంగా ఉండాలని అనుకుంటాం. అయితే ఆకలి వేసినప్పుడు వానికి రుచి అనేది ఉండదు, తర్వాత ఆకలి అనేటువంటి ఉండకుండా ఉండాలి. కలిపి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు పేరు పేరు తెలుపుకుంటూ, సరే మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా మాట్లాడదామని ఆలోచనతో వచ్చాను. సరే ఏది ఏమైనప్పటికీ నేను 1997 అంటే 1997 సంవత్సరం నవంబర్ 19 మీ 8th క్లాస్ మధ్యలో నర్సులపేట హై స్కూల్లో చేరిన కొత్త ఉపాధ్యాయుడిని. నేను రావడంతోనే పొలం సత్యనారాయణ గారు, హెడ్ మాస్టర్ గారు నాకు యష్మా చెప్పిన మా బావ కూతురు పెళ్ళి ఉంటే అది బంద్ పెట్టుకుని వచ్చాను అని చెప్తే ప్రత్యక్షంగా ఒకరికొకరు కలవడంలో ఎంత థ్రిల్ ఉంటుంది అనే ఆ ఎగ్జైట్మెంట్ ఎట్లుంటుంది అని ఆ సక్సెస్ అయిన కోణంలో ఒక 1.5 hours to 2 hours మీతో మీరు గడుపుకునే సమయాన్ని లాస్ అయ్యారు. సరే అన్నీ ఒకసారి కంటికి కనిపించదు, ఒకసారి కోల్పోయేది కంటికి కనిపిస్తే పొందేది కంటికి కనిపించదు. ఏదైతే మొత్తానికైతే టోటల్గా ఈక్వలైజేషన్ సరిచేయబడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడ మీరు మీ అందరితోటి
ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టడం కోసం మాట్లాడించాలనే ప్రయత్నం సఫలం కాలేదు. ఎందుకంటే మీరంతా మేము మంచిగా పెంచి మేము కూడా వాళ్ళని ఒక ప్రయోజకులుగా చేస్తామని మేము మీకు భరోసా ఇస్తున్నాం సార్. చాలా చాలా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, సార్ చెప్పినట్టుగా బెత్తంతో భయపెట్టి మనల్ని ఒక ప్రయోజకులుగా చేసిన మన బుచ్చిరెడ్డి సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అయినప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. గౌరవించాలనుకున్నప్పుడు ఏదో గేట్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పూజలు తీసుకొచ్చి చేతి మీద కూర్చోబెట్టి అబ్బా ఇంత గొప్పగా చేశారని అనుకునేవాడు. ఈరోజు దాని భిన్నంగానే ఏం చేశారు అంటే చాలా గర్వపడుతున్నాం. అంటే ప్రధాన బట్టి వచ్చే వాళ్ళందరూ కూడా అదే ఎవరు వస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తాడా, ఎవరు మినిస్టర్ వస్తాడా అని ఎదురు చూస్తూ ఆ రకంగా చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఏకలవ్యుడు కనుక ఏ విధంగా ఏమిచ్చిందో ఏమిటో కానీ మీరు మాత్రం గురువులకు ఇచ్చేటువంటి మర్యాదతో ఉన్నటువంటి కాలంలో వాళ్ళందరికీ కూడా సేకరించి ఇంత గొప్పగా ఇంత బ్రహ్మాండంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టుగా ఆ బెత్తం ఇప్పుడు కూడా బాగుంటుంటే ఇప్పుడున్న పిల్లలు కూడా ఎంతో చక్కగా చదువుకునే వారని మేము అనుకుంటాం సార్. ఈ వార్త తెలిసి ఎంతో సంతోషించాను. ఇందుకోసం పూనుకున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు తలపెట్టుకొని తమ పాత జ్ఞాపకాలు అనుభవాలు పంచుకోవడం ఒక మధురానుభూతి. ఎక్కడెక్కడో ఏవేవో రంగాల్లో స్థిరపడి జీవనం సాగిస్తున్న మీ అందరినీ ఒకేసారి ఒకే వేదికకు చేర్చడం, అప్పుడు విద్యాబోధన గావించిన గురువర్యులను సాదరంగా ఆహ్వానించడం, సత్కరించడం ఇదొక మహత్తర కార్యం, మహాయజ్ఞంతో సమానం. అయితే ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం లేకపోయినందుకు చాలా డాక్టర్ గారు ఆదేశించినందున ఆదర్శవంతమైన జీవితం గడిపేలా కృషి చేయండి. మీకు మీ పనిచేసి పలకరిస్తే చాలా సంతోషిస్తాను. ఒకసారి ఫోన్ నెంబర్ రాసుకోండి. 9490133311. మనతో చెప్పాలా? 9490133311. సార్ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత మనకు చాలా గేమ్స్ ఉంటాయి. తర్వాత అంటే ఇమీడియట్గా మనము లంచ్ తర్వాత సార్లని మనము సన్మానించుకొని గ్రూప్ ఫోటో, ఇంకా ఆ తర్వాత మనకు సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నీ తోడునై నీలో నీడనై ఉంటాను నీ ప్రాణమై. థ్యాంక్ యూ. కొంచెం
కెమెరా నజర్ మామ సైడ్ సైడ్ వేసుకున్న వాళ్ళు అటే వెళ్ళాలి. దూరం వెళ్ళండి కొంచెం. బయట
పెట్టరా పో నేను కూడా చూడండి అందరూ ఓకే చూడండి అందరు ఇక్కడ ఓకే రెడీ చూడండి ఓకే చూడండి సార్ అందరు ఇక్కడ స్మైల్ ఓకే చూడండి అందరు అలాగే ఉండండి ఒక నిమిషం ఓకే చూడండి అందరూ ఓకే చూడండి ఇక్కడ చూడండి సార్ అందరు చూడండి ఓకేనా నేను పెడతలే ఓకే చూడండి అందరూ చూడాలి ఓకే చూడండి ఓకే చూడండి ఇక్కడ నవ్వండి నవ్వట్లేదు ఓకే రైట్ రెడీ నవ్వండి ఓకే డన్ ఓకే డన్ అనుకోకుండా ఈరోజే మన చిన్నగూడూరులో కూడా నేను పనిచేశాను. ఈరోజు అది 2 మ్యాచ్ అయ్యాయి. అందుకోసం ఉదయం పూట అక్కడ కాసేపు వాళ్ళతో గడిపి అక్కడే భోజనం చేసి ఇక్కడికి వచ్చినందుకు నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా నేను 1989లో నర్సింహులపేటలో హెచ్జిటి స్పెషల్ టీచర్గా మరియు హెచ్జిటిగా మమేకమై చాలా ఇప్పుడు అద్భుతంగా మంచి పొజిషన్లో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. అలానే నేను ఇక్కడ నుండి ప్రారంభమై నా ఉద్యోగ ఫస్ట్ తొలి మెట్టు ఇక్కడ మరి వెంకటేశ్వర స్వామి అండదండలతోటి ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ నేను ప్రస్తుతం ఇక్కడ నుండి బదిలీపై చిన్నగూడూరు వెళ్ళాను 2000 సంవత్సరంలో. 2005 వరకు చిన్నగూరు పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా అక్కడే ఉండి అక్కడ నుండి 2005 నుండి నవంబర్లో ఆలేరు పాఠశాలలో దాదాపు 11 సంవత్సరాలు అంటే 2016 వరకు జడ్పీహెచ్ఎస్. కానీ మాకు నిన్నటి వరకు కూడా ఇక్కడ హెచ్జిటీలకు అందరికీ ఇక్కడ టీచర్స్కు ట్రైనింగ్ క్లాసెస్ అయినాయి. నిన్నటి వరకు కూడా చాలా బిజీగా ఉంటుంది. తర్వాత రేపటి నుండి కూడా మాకు మళ్ళా హైదరాబాద్లో ట్రైనింగ్ ఉంది. కొంచెం పని ఒత్తిడి వల్ల మరి ఏమనుకోదు లేట్ అయినందుకు. అలాగనే కొంచెం మా ఇంటి యొక్క అంటే నాకు 2 అమ్మాయిలు మీకు తెలుసు, ప్రవళిక, హిమబిందు, అలాగే నిహార్ అనే బాబు తెలుసు నడుస్తున్నాయి. మరి నైతిక విద్యలు మనకు ప్రధానం. నైతిక విద్యలు నేర్పినటువంటి సంస్కారం మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు మరి 2019, 2020 బ్యాచ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వ్యక్తి మన పవన్ సేమ్ క్లాస్ రూమ్కి వెళ్ళిపోయినామా లేదా సార్ వాళ్ళు మనకు ఇలాంటి గురువులు దొరకడం కూడా మనకు చాలా అదృష్టం. ఎందుకంటే ఇలాంటి గురువులు ఈ జనరేషన్కి లేదు, వాస్తవానికైతే ఈ జనరేషన్కి లేదు. ప్లస్ మనం సార్లను చూస్తే కూడా ఒకనొక నెలలో భయపడేది. వస్తున్నారంటే మల్లారెడ్డి సార్ వస్తున్నారంటే మీ దగ్గర అయినా కూడా గల్లీలో పడి ఉరికిపోయేది. మాది ఒక బ్యాచ్ ఉండేది, 15 మంది ఉండేది మా బజార్లో. ఇది మన స్కూల్కి వచ్చింది 8th, 9th, 10th మొత్తం. ఇక సార్ వస్తున్నాడు ఒక పిల్లాడి కాపలా పెట్టేది, జాకే అని సబ్ జూనియర్ పిల్లాడు ఉండేది. అదే సార్ వస్తాడు ఉండరావే అని ఇక్కడ మేము ఆడుకుంటా ఉండేది, క్రికెట్ కానీ అన్ని అడ్డమైన ఆటలు ఆడేది. సార్ వస్తున్నాడు అనే కథం ఒక్కరుండకపోయేది. మా ఇంటి పక్కన ఉండేది.
ఇంకా సోరెట్ సార్ అయినా అంతే ఉండేది. ఓకే, ఇది సార్ వాళ్ళ గురించి ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను. సంవత్సరం ఏప్రిల్ 1 అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఏప్రిల్ 4 చేసినాం. ఇక ఒక్కసారి కాడికి వచ్చేసరికి మాత్రం మనకు ఇది అందరికి తెలిసిన విషయమే, గజ 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 అందరం అనుకున్నాం. అరే సార్ వచ్చి ఇక్కడ డస్టర్ పట్టుకొని చాక్పీసులు పట్టుకొని టక్క 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 సార్ వస్తారు. వచ్చిన తర్వాతకి మరి ఎవరు చేయాలి సార్ని, అందరికీ భయమే. అరే పవన్ మీ ఇంటి దగ్గర కదా, నీకు దగ్గర ఉంటారు కదా అంటే చెప్తాడు పవన్, మాకు దగ్గర అప్పుడప్పుడు అది ఇదని. అరే పవన్ నువ్వే చేయాలి, ఎట్లా చేయాలా అని అడిగింది పక్కన. ఏం లేదురా, పాయింట్కు ఏదో ఉంది అన్నాను అంటే చాక్పీసులు అమ్ముతుంది కదా కామన్గా, పాయింట్కి ఏదో ఉంది అని అనురా అనగానే ఆహా ఏదో బాగుంది కదా అని, సార్ 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 మీ పాయింట్కి ఏదో ఉంది సార్ అన్నాడు. ఏంటి అనగానే మన బ్యాచ్ అసలే మహా బ్యాచ్, అందరూ ఏప్రిల్ 4 అనగానే సార్కు చదివింది 9th 10th మాత్రమే మన స్కూల్లో, తక్కువ సమయం స్పెండ్ చేశాము. బట్ నేర్చుకున్నది చాలా ఎక్కువ. నేను ఇక్కడ అప్పటి వరకు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్నా. నేను సడన్గా నేను గవర్నమెంట్ స్కూల్కి వచ్చాను. నాకు అప్పటి వరకు చదువు అంటే ఉన్నది రాసించింది బట్టి బట్టి చదవడం, ఎగ్జామ్స్లో కక్కేయడం, దట్స్ ఇట్. అలా ఉండేది మా చదువు అంతా. ఎప్పుడైతే నేను ఇక్కడ వచ్చానో అంటే మాకంటే క్వశ్చన్ ఆన్సర్ అన్నీ రెడీగా ఇచ్చేవాళ్ళు ఇద్దరు. ఇక్కడ వచ్చాక తెలిసింది మాకు అలా అసలు విద్య అంటే ఇట్లా ఉంటుంది అనే విషయం. క్వశ్చన్ బుక్ ఉంటుంది, బుక్లో ఉంచి ఇస్తారు, ఇలాంటి విషయాలన్నీ అంతా మాకు తెలియదు. అలా ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అన్నారే ఉండేది మా విద్య. ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్కి వచ్చామో సో మాకు అసలు ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది అనేది తెలిసింది నాకు ఫస్ట్. ఇంకా తర్వాత అఫ్కోర్స్ ఇక నాకు మీకు తెలిసిందే, నాకు మల్లారెడ్డి సార్ గారు ఎంత ఇంప్రెస్ చేశారు నా జీవితాన్ని అనేది మీకు అందరికీ తెలుసు. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కూడా ఒక ప్రొఫెసర్గా చేస్తున్నాను యూనివర్సిటీలో, SRM యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఒకరిని లేపుకుంటూ వస్తున్నారు. ఆల్మోస్ట్ అందరినీ లేపాడు క్లాస్లో, ఇంక్లూడింగ్ గర్ల్స్ బాయ్స్ అందరినీ లేపేశాడు. లైక్ నా బెంచ్ నా వెనక బెంచ్ వరకు కూడా వచ్చేసింది. శశాంక్ వీళ్ళు వచ్చేసారు, వీరేంద్ర గారు కూడా అయిపోయాడు. నెక్స్ట్ నేను ఒక్కనే మిగిలి ఉన్నా. ఇంకా యాక్చువల్గా నాకు అది నాకు రాదు ఆ స్టెప్, ఏం చేయాలో నాకు కూడా తెలియదు. సార్ నువ్వు ఎట్లా చెప్తావు కూర్చో అన్నాడు. నువ్వు ఎట్లా పోతుంది నీకు ఆరోగ్యం నువ్వు కూర్చో అన్నాడు. నేను నాకు రా సార్ అని నేను చెప్తాను అనుకున్నా. సార్ కూర్చుంగా నిష్పనస పఠనాలు పూల పరిపుల కలాప కలాపీ జాలము గటక చరత్కరేణు కరకంబిత సారము శీతశైలము. నేను ఎప్పుడో చదివిన పట్ల ఇప్పుడు నా పిల్లలకి చెప్తాను. ఎప్పుడైనా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలని ఫస్ట్ పద్ధతి అవుతుంది. అలా నాకు గుర్తుండిపోయాలని చెప్పేశారు. సో అలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి స్కూల్లో. పొద్దున 7ంటికి సార్తో మొదలు పెడితే పొద్దున మార్నింగ్ 7ంటికి ట్యూషన్ అక్కడ మొదలైతే మళ్ళీ సాయంత్రం 7 అయ్యేది సార్, 7 అయ్యేది మళ్ళీ మాకు అక్కడి నుంచి అక్కడ వరకు. సో ఆ స్కూలు అక్కడే క్రికెట్ ఆడడం, నేను ట్యూషన్ ఏమంటే మళ్ళీ 7ంటి ట్యూషన్ అయితే 6ంటి క్రికెట్ ఆడేది మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆడేది. సో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి స్కూల్ ఎక్స్పీరియన్స్. అవి చాలా ఇంకా షేర్ చేసుకోవాలని చాలా ఉన్నాయి. బట్ ఇంత మంచి విద్యను అందించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాడి బుక్గానే కూర్చున్నాడు, ఏం చెప్తాడు? ఐఏఎస్ కొట్టేస్తాడు. ఒక విద్యార్థి IAS పాస్ అవుతాడు. ఒకే తరగతి, ఒకే టీచరు, ఒకే హెడ్ మాస్టర్, ఒకే వ్యవస్థ. ఒక బెంచ్లో 5 కూర్చుంటే ఒక విద్యార్థి IAS కొట్టేస్తాడు. 4 అప్రయోజకులు అవుతారు. అంటే దీనికి కారకులు ఎవరు? మనం ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం కాబట్టి మాట్లాడుకుందాం. ఎవరు కారకులు? హెడ్ మాస్టర్ కాదు చెప్తాను, సబ్జెక్ట్ టీచర్ కూడా కాదు, వాళ్ళ దగ్గర అపారమైన సబ్జెక్ట్ ఉన్నది. ఎవరు కారకులు మరి దీనికి? ఒకరేమో IAS ఆఫీస్ అవుతారు, 4 కాదు. టీచరు లెసన్ ప్రజెంట్ చేసేటప్పుడు అందరికి ఒక విధంగా ప్రజెంట్ చేస్తారు. ఒకరికి ఒక విధంగా, మిగతా 4 ఒక విధంగా చేయరు. ఆ సబ్జెక్ట్ సరిపోతుంది. సబ్జెక్ట్ టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, సబ్జెక్ట్ ఉంది, వాళ్ళు చెప్పగలరు. దీనికి కారణం ఎవరంటే నేను చెప్తాను. నేను హెడ్ మాస్టర్గా పనిచేసిన, ఎంఈఓ పనిచేసిన, తర్వాత 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నా అనుభవం ఏంటంటే ఆ 4 ఇన్సిన్సియర్ పిల్లలు. దే ఆర్ నాట్ సిన్సియర్. ఆ ఇన్సిన్సియారిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే చెప్తాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం
కొన్ని పథకాలు పెడుతుంది. అందరి విద్య, సర్వశిక్ష అభియాన్ అని, దీపేబ్ అని, జిల్లా ప్రాథమిక విద్య అమౌంట్ ఇవ్వండి, అది తీసి ఇవ్వండి కవర్లకి. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ చూడండి అందరు, ఇక్కడ అన్న ఇక్కడ చూడు. ఓకే చూడండి సార్, ఇక్కడ అన్న కొద్దిగా వెనక జరగండి, మీరు పట్టుకోకుండా మేము వెనక జరగ అన్న, కొద్దిగా వెనక జరగండి అన్న, వెనక జరగదు, అందరు కనబడాలి కదా. ఇక్కడ చూడండి. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలా. మన తెలుగు టీచర్ ఎంత మంచి పద్యాలు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషాలు, ఏమీ ఎరుగని పువ్వులారా, ఐదారేడుల పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున అది విల్లు మెరిస్తే. వెనక జరగాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్ సార్. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఉత్సాహానికి ప్రతీకగా పనిచేస్తాయి. అటువంటి క్రీడలను మనకు నేర్పుతూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మంచి లక్ష్మయ్య గారు, లక్ష్మయ్య సార్, మీరు ఎక్కడున్నా ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి, వచ్చిన వాళ్ళే రాకండి. సద్వినియోగించుకునే ఈ కార్యక్రమం అందరికీ అవకాశం రావాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళు రాకండి, దిగిన వాళ్ళు మళ్ళీ కూడా దిగకండి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మనకు తెలుగుతో పాటు సామాన్య శాస్త్రాన్ని బోధించిన శ్రీ దక్షిణమూర్తి గారిని వెనక జరగండి, శాలువ కప్పండి, శాలువ కప్ప వెనక జరగండి. అలా షీల్డ్ ఇవ్వండి, షీల్డ్ ఇవ్వండి. ఓకే రైట్. తదుపరి మన సోషల్ టీచర్ శ్రీ ఎల్లారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. సార్ ఎల్లారెడ్డి ఫోటో సెషన్లో లేని వారు మిత్రులు అర్థం చేసుకోండి ఈ కార్యం. అదేవిధంగా మనకు గణితాన్ని బోధిస్తూ, లెక్కల చిక్కులను విడదీస్తూ, అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తూ, ఎందరి ఎదుగుదలలో తన భాగస్వామ్యాన్ని సాక్షాత్కరించుకున్న ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లతోని పాపం కొట్టి అలసిపోయారు మిత్రులు. మనకి ఇంకా చాలా ఇవాళ ఒక్కరోజు స్పెండ్ చేయండి దయచేసి మిత్రులు, అర్థం చేసుకోండి. వన్ డే యూ స్పెండ్ వన్ డే ఓన్లీ, రిమైనింగ్ డేస్ ఆన్ లక్ష్మణ యాదగిరి సార్ గారిని లక్ష్మణ శాలువతోటి మెమెంటోతోటి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని శ్రద్ధలో కూర్చోగా కూడా చక్కగా ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తున్న మిత్రులందరికీ మళ్ళొకసారి మిత్రులందరికీ చెప్పండి, మిత్రులకు
అటెండర్ అనే పదానికి అర్థం చెప్పారు. అన్నయ్య చూడండి. శ్రీ మల్లారెడ్డి గారిని, సోమిరెడ్డి గారిని, మన తెలుగు టీచర్ రమణస్య గారిని చక్కగా సన్మానించుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన బాల్యం మనకు గుర్తుండే ఉంది. చిప్పిరి చుట్లు, బాల బుగ్గలు, చేసిన ముక్కులు, జేబుల పెండలు, ఆత్రపు నడకలు, అనంత ఊహల కేలిలో విరిచిన పెదవుల మురిసిన హాస్యపు, ముసిరిన జ్ఞానపు, మెరుపుల గుర్తులు, మెరుపుల గుర్తులు ప్రతిబింబించిన, ప్రతిధ్వనించిన ఉజ్వల భక్తులకు ఊతమునిస్తూ, నిమిడము గడియకి సమరపు సాధన నాదమునిస్తూ నిన్ను నడిపించే నిన్ను ఓకే ఇక్కడ చూడండి. ఓకే ఇక్కడ చూడండి. ఇక్కడ ఓకే అవే చల్తారు అవే పోతారు. ఓకే ఇక్కడ చూడండి. ఓకే ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి అన్న. అన్న ఇక్కడ చూడన్న. అటు సైడ్ రా అన్న, అటు సైడ్ రా. మీరందరూ మన జయపురం కమలాకర్ మీరు అడిగి ఉన్నారా? జయపురం బ్యాచ్ అయిపోయినాక నరసింహపేట చెప్పాలి, టైం లేదు. గర్ల్స్ ఫొటోస్ లేవు. ఎవరైతే 10th చదవలేదు. నెక్స్ట్ వీరందర్. నెక్స్ట్ గేమ్స్ ఆడే వాళ్ళు బ్యాక్ సైడ్ ఉండాలి, చూసే వాళ్ళు ఇక్కడ ఉండాలి.
అవునా